అందరికి శనార్తి ఆడేలకు మంగళారతి. ముందుగాలు ఏముంటాయి మన ముచ్చట్ల రెత్తిరాతలు గీతలే కదా, సుడు రెడ్ లైన్స్. ఇక ఒడిచిపోయింది తెలంగాణ మంత్రుల కేబినెట్ మీటింగు. కృష్ణా జలాల మీద రాష్ట్ర మినిస్టర్లు గట్టిగా చేస్తారట ఫైటింగు. చంద్రాల సార్ను పొగిడిండు వెంకయ్య నాయుడు సారు. ముసిముసి నవ్వులు నవ్విండు ఏపీ ముఖ్యమంత్రి సారు. ఏపీలో కూటమి సర్కారు మెల్లమెల్లగా పోతున్నది ముందుకు. నాగబాబు సారు తయారయ్యిండు నామినేషన్ వేసేటందుకు. స్థానిక ఎన్నికలు పెడతామన్నారు ఏలుబడిలకు వచ్చిన అప్పట్ల. తెలంగాణలో సర్పంచ్ ఎన్నికలు ఉండేటట్టు లేవట ఇక ఇప్పట్ల. గూడెం మైపాల్ రెడ్డి కాంగ్రెస్ సర్కారును అన్నాడు అనరాని మాట. క్రమశిక్షణ కమిటీ ఆయనకు అప్పచెప్తుందా అప్పచెప్పాల్సిన కోట. తెలంగాణ కేబినెట్ మీటింగ్ గడిచిపోయింది. ముఖ్యమంత్రి యనుమల రేవంతాల సారు మంత్రులంతా కలిసి కొత్త పథకాలు ఏమన్నా కొలాయిద్దామని చేసిర్రా. బీసీలకు 42% రిజర్వేషన్లు, ఎస్సీ వర్గీకరణ మీద కేబినెట్ మీటింగ్ల చర్చలు పెట్టి బిల్లుకు ఆమోదం తెలిపిర్రా. అంటే ఏమో మరి అన్ని ముచ్చట అరుచుకుందాం పరి. కేబినెట్ మీటింగ్ సురువు చేయంగానే మొదలు ముఖ్యమంత్రి యనుమల రేవంతాల సారు ఫ్యూచర్ సిటీ బోర్డు ఏర్పాటు చేయాలన్నాడు. మంత్రులంతా కూర్చొని బోర్డు ఏర్పాటు చేస్తేనే మంచుకుంటుందని ఫ్యూచర్ సిటీ బోర్డుకు ఆమోదం తెలిపిర్రు. అట్లనే పక్క రాష్ట్రం పాలి రాష్ట్రం ఆంధ్రోళ్ళు అడగోలు నీళ్ళెత్తుకపోతుర్రు. తెలంగాణకు నీళ్లు సక్క ఉంచుతలేరు. ఇట్లా కాకుండా ఉండాలంటే నదీ జలాల మీద ఓ ప్రత్యేక కమిటీ వేయాలి. అప్పుడే 24 గంటలు కావలి కాసుకుంటా నీళ్లను కాపాడతారని అనుకొచ్చిండు. ఎన్నికల ముంగడ చెప్పినట్టు భూభారతిని కూడా పట్టుకొచ్చి ధరణి దరిద్రమును బయటకు పంపే పని పెట్టుకోవాలని అనుకున్నారట. మొన్నటిదాకా కొత్త మండలాలు కొత్త రెవెన్యూ డివిజన్లు ఏర్పడ్డాయి కాబట్టి అవిటలా పనులు చేసేందుకు ఆఫీసర్లు కావాలి. కాబట్టి కొత్తగా 10,950 విలేజ్ ఆఫీసర్ల పోస్టులు కూడా వేసేటట్టు ఇషారా చేయాలని కేబినెట్ మంత్రులు నిర్ణయాలు తీసుకున్నారట. కాంగ్రెస్ సర్కారు ఏలుబడిలకు వచ్చిన కా నుంచి సమావేశాలు పెడతానే ఉండ్రు. మంత్రులు ముఖ్యమంత్రి సల్లడి ఏసీఆర్లు ఆళ్ళ కూర్చొని షాయిలు తాగుతుండ్రు, సమోసాలు తింటుర్రు. ఫిల్టర్ వాటర్ బాటిల్లో తెప్పించుకొని తాగుతుండ్రు. ప్రజలు పన్నుల రూపంలో కట్టిన పైకంతో తాగుతున్న షాయిలు తింటున్న సమోసాలకైన ఖర్చులతోని 1-2 ఊళ్ళు ఏం కర్మ 2-3 మండలాలనే సాధొచ్చు. తింటే తినని కానీ ఈ తేపనన్న ఈ కేబినెట్ సమావేశంలో చర్చించిన సమస్యలను పరిష్కారం చేస్తారా? అవిటిని కూడా 6 గ్యారెంటీల లెక్క ఆలోచన చేస్తారా? అట్లాగిట్లా చేస్తే ఈ మీటింగ్ పెట్టి దండగా షాయి సమోసాలకైన ఖర్చు వేస్ట్ అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రాల సారు ఏలుబడిలా ఎవ్వలకు తిప్పలు కాకుండా చూసుకొని అవస్థలు లేని ఆంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దేందుకు బలమైన నిర్ణయం తీసుకున్నాడట. కూటమి సర్కారు ఏలుబడిలకు వచ్చినాక తుంటెత్తేసి మొద్దెత్తుకున్నంత పని అయిందని ప్రజలు బాధపడుతుంటే తిప్పలు వాపేందుకు తిప్పలు పడతాని చంద్రాల సార్ అన్నాడా అంటే ఈనుండ్రి. చంద్రబాబు నాయుడు పరిపాలనా అధ్యక్షుడు, దాంట్లో రెండో వాళ్ళ అనుమానం లేదు ఎవరికి. అభివృద్ధి కాముకుడు, ఆలోచనలు కూడా మంచివి. వెంకయ్యనాయుడు సారు ఇట్లా చంద్రాల సార్ను పొగుడుకుంటా ముచ్చట చెప్తుంటే సీఎం చంద్రాల సారు కూడా మురిసిపోయి ముసిముసి నవ్వులు నవ్వుతుండు. అయ్యా ముఖ్యమంత్రి చంద్రాల సారు, మీ ఏలుబడి అంత మంచుకుంటే ఆంధ్ర పబ్లిక్ ఎందుకు సార్ అవస్థలు పడుతురు? తాగునీళ్లు లేక కిలోమీటర్ల దూరం పోయి నీళ్లు ఎత్తుకొచ్చుకుంటురు. మీ పరిపాలన అంతా మంచుకుంటే ఎన్నికల ముంగడ ఇచ్చిన హామీలు ఎందుకు సారు ఇప్పటి వరకు అమలు కాలేదు? మీరు ఏలుబడిలకు వచ్చి ఏడాది దగ్గరికి వస్తున్నా గానీ ఎనుగుల చిప్ప ఎనుగులనే అన్నట్టు మీ ఏలుబడి ఉన్నది. జగనాలు నవరత్నాలతోని మా నశివం మారది. కూటమి సర్కారు అయితే మాకింత కూడు దొరుకుతుందని నమ్మి మీ కూటమిని అధికారంలోకి తెస్తే మీరు చేసింది ఏమున్నది సారు? జగనాల సారు ఏలుబడి కంటే దరిద్రంగా మీ ఏలుబడి నడవబట్టే. ప్రజలను ఉద్ధరిస్తారని ప్రగల్భాలు వలికిన ఉప ముఖ్యమంత్రి తీర్థయాత్రలు అనుకుంటా తీర్పాటకంగా ఉంటే తమరేమో పగలు ప్రతీకారాల మీద మనసు పెట్టి పాలనను ప్రజలను పట్టించుకోనట్టే కొడుతుంటే మీ గురించి ఉపరాష్ట్రపతి ఇట్లా పొగుడు ముఖ్యమంత్రి అయిన మీరు ముసిముసిగా నవ్వుకుంటా మురిసిపోవుడు చూస్తుంటే ఈయననేనా ఏపీ ప్రజలు ముఖ్యమంత్రిగా ఎన్నుకున్నది అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల గెలిచిన శ్రీపాల్ రెడ్డి సారు మలి ముఖ్యమంత్రి యనుమల రేవంతాల సార్ను కలిసేది అందుకు పోయిండు. అగో పీఆర్టీయూ నుంచి షైపాటిల చేతులు కలిపేది అందుకు పోయిండా, లేకుంటే తెలంగాణకు సీఎం కాబట్టి టీచర్ల సమస్యలు ముందుగానే ముంగడ పెడదామని పోయిండా. అన్ని ముచ్చట్లు అరుచుకుందాం పరి. ఇట్లా ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా గెలిచినాక మొదటిసారి వచ్చిండని ముఖ్యమంత్రి సారు మర్యాదలకు ఏ లోటు రాకుండా ఏం తక్కువ కాకుండా శాల్వ కప్పి సన్మానం చేసిండు. మరి ఇప్పుడు ఇట్లా పని కట్టుకొని శ్రీపాల్ రెడ్డి సారు ఎందుకు పోయిండు అంటే రాష్ట్రంలో ఉపాధ్యాయ సమస్యలను సర్కారు పరిష్కారం చేసేటట్టు ఇషారా చేయాలని, వాళ్ళ బాధలను వాపే పని ముంగటేసుకోవాలని సీఎం రేవంతాల సార్తోని అన్నాడు. కాంగ్రెస్ సర్కారుకు బడి పంతులమ్మల నుంచి పంతులాయల నుంచి ఏ సహకారం కావాలన్నా కానీ తన వంతుగా తాకతుకు మించి కూడా పని చేస్తానని అనుకొచ్చిండు. ముఖ్యమంత్రే కాకుండా రేవంతాల సారు కూడా చదువుల మంత్రి
కాబట్టి టీచర్ల బాధలు కూడా అర్థం చేసుకొని అన్ని గోసాలు తీర్చుతా అని కూడా మాట ఇచ్చిండట. అయ్యా ముఖ్యమంత్రి సారు, షై సర్కారు మీద పట్టభద్రులకు టీచర్లకు ఎంత కోపం ఉన్నదో మొన్న అయినా ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలే చెప్తున్నాయి. కాబట్టి మొదలు షై సర్కారు ఇగరం చేసి అటు ఉపాధ్యాయుల సమస్యలు తీర్చి ఇటు చదువుకున్న పట్టభద్రులకు మీరు ఇస్తామన్న నిరుద్యోగ భృతిని ఇస్తేనే మీ షై పార్టీ చందన కాకుండా 4 దినాలు ఉంటది. లేకుంటే చేతులారా మీరే షై పార్టీని చేజార్చుకున్నోళ్ళు అయితారు అంటుర్రు ఏ ముచ్చటిన్నోళ్ళు. జనసేన పార్టీ పెబ్బ ఏపీ డిప్యూటీ సీఎం పవనాల సార్ అన్న సీన్మేషగాడు నాగేంద్రబాబు అలియాస్ నాగబాబు సారు ఎమ్మెల్యే కోటా కిందున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయబోతున్నాడట. నామినేషన్ లేచేందుకు అన్ని సిద్ధం చేసుకున్నాడట. పవనాల సార్ దగ్గరుండి మరి అన్ని చూసుకుంటున్నాడా అంటే ఏమో మరి అన్ని ముచ్చట అరుచుకోవాలి కదా. ఎమ్మెల్సీ కోటా కిందున్న ఎమ్మెల్సీ ఎన్నికలకు నాగబాబు సారు రంగంలకు దిగిండు. ఇప్పటికే 10 మంది జనసేన ఎమ్మెల్యేల సంతకాలు పెట్టించి మరి నామినేషన్లకు సర్వం సిద్ధం చేసుకుంటారట. జనసేన పార్టీని పబ్లిక్లకు పట్టుకొచ్చేందుకు నాగబాబు సారు మస్తు తిప్పలు పడ్డాడని, ఆయనకు కూడా పదవి ఉండాలని పవనాల సారు పరిగట్టుకొని మరీ ఇప్పించడని ఇప్పటికే పంక పార్టీ లీడర్లు అంటున్నారు. జనం కోసమే పోరాటం అని చెప్పిన పవనాల సారు ఇప్పుడు కుటుంబ పాలన చేస్తుండని గట్టిగానే గరానికి కూడా వస్తున్నారు. అయ్యా పవనాల సారు, మీ జనసేన పార్టీ కోసం నాగబాబు సారు తిప్పలు పడ్డాడని బిరాన్నే ఎమ్మెల్సీని చేస్తున్నారు. మరి మీకు ఓట్లేసి గెలిపించిన ప్రజల ముచ్చటేంది సారు? తప్పిపోయిన 30,000 మంది ఆడపిల్లల ఆచూకీ దేవులాడతా అని అప్పట్లా చెప్తిరి. వాళ్ళ అయ్యవలకు అప్ప చెప్తామా అంటిరి. ఇప్పుడేమో ఆధ్యాత్మిక చింతనతోని తీర్థయాత్రలు గుళ్ళు గోపురాలు తిరగబడితిరి. ఇప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికలు అనుకుంటా మీ అన్నకు పట్టం కట్టే పని పెట్టుకుర్రు. అధికారంలో లేనప్పుడు ఓ తీరున్నారు, అధికారంలోకి వచ్చినాక ఓ తీరు తయారైనరు. తమరేంది సారు అంధకారం లాంటి అద్భుతమైన కవితలు చెప్పి ఆధ్యాత్మిక ముసుగు చేసుకొని ఉప ముఖ్యమంత్రి గిరి చేయబడితిరి అంటుర్రు ఏ ముచ్చటిన్నోళ్ళు. బీసీలకు 42% రిజర్వేషన్లు చట్టం చేసినాకనే షై సర్కారు పంచాయతీ ఎన్నికలకు పోతుందట. అప్పటిదాకా లోకల్ బాడీ ఎలక్షన్లకు పోదట. గ్రామాల్లో సర్పంచ్ ఎన్నికలు కానే కావట. ఊర్లలో సర్పంచులు లేక ఏడాదిని అర్థం అవుతున్నది. ఇప్పటికీ గ్రామాలు రాజులు లేని రాజ్యాల లెక్క తయారైనాయని ప్రజలు బాధపడుతుంటే మళ్ళా ఇదేందే బాలన్న అంటారా ఈనుండ్రి. అయ్యా ఐటీ మంత్రి దుద్దిల శ్రీధర్ బాబు సారు, సర్పంచ్ ఎన్నికలు ఉన్నాయా? మేము చేస్తా ఉన్న కుల గణనకు సంబంధించిన సర్వే కార్యక్రమంతో పాటు మా కమిట్మెంట్, మా చిత్తశుద్ధి చట్టాన్ని తీసుకురావాలనే ఒక ప్రయత్న భాగంలోనే ముందుకెళ్తా ఉన్నాము. అది వచ్చిన తర్వాతనే ఎన్నికకి వెళ్తామని చెప్పినాం. ఇన్నారా ఏమంటుండో ఇంకా మస్తుగా అన్నాడు మొత్తం ముచ్చటి నుండి చెప్పినాం. ఇంకా మాకు ఎన్నిక ఇంపార్టెంట్ కాదు, మాకు ఎన్నిక ఇంపార్టెంట్ అయితే ఇప్పటివరకు చేసేటోళ్ళం, అది ఎక్కడ పక్కన పెట్టి. అయ్యా మంత్రి గారు, మరి మీకు ఎన్నికలు ముఖ్యం కాకుంటే ఇప్పటికి మీ షై సర్కారు ఏలుబడిలకు వచ్చి ఏడాదిని అర్థం కాబట్టి ఇప్పటి వరకు మీరు ఎలగబెట్టింది ఏమున్నది సారు? మీరు అసెంబ్లీ ఎన్నికల్లో ఎందుకు ఆరాట పడుకుంటా ప్రజల కోసం పోరాటం చేస్తున్నట్టు ప్రచారంలో పచ్చి అబద్ధాలు చెప్పిర్రు. ఓడెక్కేదాకా ఓడ మల్లన్న, ఓడ దిగినాక తీన్మార్ మల్లన్న అన్నట్టే మీ మాటలు కూడా ఉన్నాయి కదా. రాష్ట్రానికి ముఖ్యమంత్రి లేకుంటే ఏలుబడి ఎంత పరిశానం ఉంటుందో, గ్రామానికి సర్పంచ్ లేకుంటే కూడా గ్రామాల్లో ఎన్ని గోసలు ఉంటాయో మంత్రిగిరి ఎలగబెడుతున్న తమరికి తెలియదా? మార్పు 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 అన్నారు, మామూలు మార్పు తీసుకురా లేదు సారు. గ్రామాలకు సర్పంచులు లేనంత మార్పు తెచ్చిండ్రు. ఇప్పుడు పంచాయతీ ఎన్నికలు ఉండయని సావు కబురు సల్లగా చెప్పబడితిరి అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. కాంగ్రెస్ పార్టీ అధికార పార్టీ కానే కాదట. అంతమంది ఎమ్మెల్యేలతో గెలిచి ఏలుబడిలో ఉంటే అధికార పార్టీ కాదని అన్నోళ్ళు ఎవరు? వాళ్ళేమన్నా సర్కారు సరఫరా చేస్తున్న మద్యం దాగి అట్లా మాట్లాడుతుర్రా? కాంగ్రెస్ అధికార పార్టీ కాకపోతే మరి ఇప్పుడు తెలంగాణలో ఏది అధికార పార్టీ అట? ఈ ముచ్చట ఇప్పుడు ఎవరన్నారే బాలన్న ఏం కథ అంటారా? ఇగో ఈయననే. ఎడిటర్ సాయి మల్లోపారి మంచిగా వినిపి. అయ్యా తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులైన మహేష్ కుమార్ గౌడ్ సారు ఇన్నరా ఈ ముచ్చట? పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మైపాల్ రెడ్డి సారు మరి షై పార్టీని నోటితోని చెప్పరా అని చెవులతోని ఇనరా అని మాటలు అంటుండు. మొన్న ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న సారు మీ షై సర్కారు చేసిన బీసీల కులగణన రిపోర్టులను చింపినందుకే క్రమశిక్షణ చర్యల కింద కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు పంపినమా అన్నారు. మరి ఇప్పుడు గూడెం మైపాల్ రెడ్డి సారు మాట్లాడుతున్న మాటలు ఇన్నారు కదా, షై పార్టీ నుంచి చెదరగొడతారా? లేకుంటే అన్నది రెడ్డి కులపోడేనా? మా రెడ్లు ఎన్ని అన్నా ఏమన్నా తప్పుండదని మా కులపోడు అని మీ కాంగ్రెస్లో రెడ్లు అంటే బీసీ బిడ్డ అయిన మీరు అట్లనే అని గంగెద్దు లెక్క తలకాయో ఊపుతారా? నిజంగా మీ కాంగ్రెస్ పార్టీ క్రమశిక్షణ కలిగిన పార్టీ అయితే, మీ షై పార్టీలు ఉన్నోళ్ళంతా క్రమశిక్షణ కలిగినోళ్లే అయితే మీ క్రమశిక్షణ కమిటీ చర్యలు తీసుకోవాలి. గూడెం మైపాల్ రెడ్డికి గుణపాఠం చెప్పాలి. పటాన్చెరు ఎమ్మెల్యే అన్నందుకు పశ్చాత్తాప పడాలి. అట్లాగిట్లా చేయలేదంటే మున్నూరు కాపు కొడుకు తీన్మార్ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్ కుమార్ సార్ చెప్పినట్టు మీ కాంగ్రెస్ రెడ్ల పార్టీ అవుతుంది. బీసీ బిడ్డ అయిన మీరు యాక్షన్ తీసుకోకుంటే సబ్బండ తెలంగాణ నుంచి మీ సర్కారుకు ప్రజలు ఇంకో తీర్ల రియాక్షన్ చూపెడతారు అంటుర్రు ఏ ముచ్చటిన్నోళ్ళు.
తిరుమల తిరుపతి ఏడుకొండల వెంకన్న స్వామి గుడికాడ కదా టీటీడీ బోర్డు ఉన్నట్టు ఇప్పుడు తెలంగాణలో ఉన్న యాదగిరిగుట్ట లక్ష్మీనారాయణ ఆలయం కాడ కూడా బోర్డును ఏర్పాటు చేస్తారట. బోర్డు సభ్యులను ఎవరు పెడతారు? గుడి గురించి తెలిసిన వాళ్ళనే పెడతారా? నిజమైన లక్ష్మీనారాయణ భక్తులనే నియమిస్తారా? అరుచుకుందాం పారి. అయ్యా రెవెన్యూ మంత్రి పొంగులేటి గారు ఇక చెప్పుర్రి. తిరుపతిలో ఏదైతే టీటీడీ బోర్డు ఉంటుందో అదే పద్ధతిలో యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయం బోర్డును కూడా ఏర్పాటు చేయాలని ఈరోజు కేబినెట్ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇన్నరా శ్రీనివాసరెడ్డి సార్ ఏమన్నాడు? మొన్నటిదాకా ఏమని 100 కోట్లు పెట్టి కేసీఆర్ సార్ యాదగిరి గుట్టలో గా పనులు చేయించిండు అని అంటిరి. ప్రజలు పన్నుల రూపంలో కట్టిన పైకము రాళ్ళు రప్పలు తెప్పించి మొత్తం దండగా చేసిండు. ఎందుకు ఇట్లా గుళ్ళు గోపురాలకు ఖర్చు పెట్టుడని అన్న కాంగ్రెస్ పార్టీ లీడర్లే ఇప్పుడు యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి ఆలయం బోర్డును ఏర్పాటు చేపిస్తామని అనబట్టే. అయ్యా మంత్రి గారు టీటీడీ లెక్క బోర్డు పెడతాం అంటున్నారు. సరే వచ్చే ఆమ్దాని అయితే మీ షెయి సర్కారు ఎత్తుకపోదు కదా. బోర్డు పేరు చెప్పుకుంటా వచ్చి ఆమ్దాని మొత్తం పట్టకపోతే గుట్ట మొత్తం ఆగమైతుంది సుమా. బోర్డు పెడితే పెట్టుండ్రి కానీ గుట్ట మీదికి పోయే భక్తులకు సౌలతులు చక్కగా లేక చాలా తక్లీఫులు ఉన్నాయట. అవిటి ఏర్పాట్లు కూడా చూడుండ్రి. అట్లనే ఇంకో ముచ్చట ఏంటంటే ఆలయాల మీద కాయసు పెట్టినట్టే మీరు ఇస్తామన్న ఇందిరమ్మ ఇండ్ల మీద కూడా పైరం చూపెట్టి ముగ్గు పోసి ముహూర్తం సాగుండ్రి. మొదటి విడత పైసలు వేస్తామని ఏతులకు చెప్తిరి. ఇప్పటికి వేసింది లేదు కానీ గుళ్ళు గోపురాల ముచ్చట ముంగటేసుకొని ఇట్లా కూడా పొద్దు గడప పడితిరి అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. గుళ్ళు గోపురాల మంత్రి కొండా సురేఖ మేడము గుండె చెరువైతున్నదట. కళ్ళ నీళ్లు కాల్వలై పారుతున్నాయట. ఎంత ఊకోబెట్టినా ఊకుంటలేదట. ముఖాన కొంగుబెట్టి గొడగొడ ఏడుస్తున్నది. తెలంగాణ కోసం ఆత్మ బలిదానం చేసిన అమరులు యాదికొచ్చి ఏడుస్తున్నదా? ఉద్యమకారులకు మలి సర్కార్లో కూడా అన్యాయం జరిగిందని ఏడుస్తుందా? మనమన్నా ఊకోబెడదాం పాండ్రి. అరెరే ఎంత పని! ఏండ్లకోలే కన్నబిడ్డ లెక్క కంటికి రెప్పోలే జాదుకున్న కుక్కకు గుండె నొప్పి వచ్చి ఆయత గుంటుకు కొట్టిందట. ఈ ముచ్చట ఎరకై కొండా సురేఖ మేడం గుండె చెరువైపోయి కండ్ల నీళ్లు కాల్వలై పారుతున్నట్టు లేదు. కడసారి కుక్కను కండ్లారా చూసుకొని కండ్ల నీళ్లు పెట్టుకుంటుంటే ఆడున్నోళ్ళందరి కండ్లల్లో కూడా నీళ్లు సుడిగుండాలు తిరిగినాయట. శోకం పెట్టుకొని కుక్కను కాటికి సాగదోలిందట. చూసినరా సురేఖ మేడంకు సునకం అంటే ఎంత పాయిరం లేకుంటే అంత పానమెల్ల కొట్టుకుంటుందని అన్నోళ్లే గాని అననోళ్ళు లేరు. అమ్మా సురేఖ మేడము మీరు సాదుకున్న మూగజీవి పానం పోతేనే మీ పానం పోయినట్టే కంటతడి పెట్టుకొని బాధపడుతురు. సాటి జీవి సాదుకున్న జీవి కూడా అట్లా అఠాన్ మరణం చెందడము అందరికీ బాధ కలిగించే ముచ్చట్నే. ఆ కుక్క ఆడికే ఆవుసు అడుక్కొచ్చుకున్నట్టున్నది. అది సరేగాని మీ షెయి సర్కారు ఏలుబడిలకు వచ్చినాక అన్నదాతల ఆగమయ్యి సావే శరణ్యం అనుకొని చచ్చిపోతుర్రు. మరి వాళ్ళ ఇంటోళ్ళు ఎంత బాధపడి ఉంటారు మేడము? సర్కారు బడిలో పెట్టే బువ్వదిని చదువుకునే పిల్లలు చచ్చిపోతుర్రు. వాళ్ళ అమ్మా నాయనలు ఎంత బాధపడుతుండ్రు మేడము? మీరు సాదుకున్న కుక్క చచ్చిపోతే ఇయ్యాల ఇంత శోకం పెట్టుకుని ఏడవబడితిరి. మీ కాంగ్రెస్ సర్కారు వచ్చిన కాడ నుంచి కష్టాలు అనుభవిస్తున్న పబ్లిక్ కోసము ఎన్నడన్నా మీ కండ్లకెళ్ళి సుక్క నీళ్ళన్నా గారిసిర్రా? కుక్క జీవికి ఉన్న ఇలువ కూడా మీ తాన మీకు ఓట్లేసిన ప్రజలకు లేదా? కుక్క మీద పెట్టిన పాయిరంలా పావులంతో కాయసు ప్రజల మీద పెడితే కొండా సురేఖ మేడంది కొండంత మనసు అనుకుందరు గాని మీకు మనసుల మీది కంటే కుక్కల మీదనే ప్రేమ ఎక్కువ ఉన్నదేమో అనుకుంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. ఎమ్మెల్యే యశస్విని రెడ్డి మేడం పాలకుర్తికి ఎలుగబెట్టింది ఏం లేదట. వాళ్ళ అత్త ఝాన్సీ రెడ్డి మేడము పెత్తనంతో నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ మొత్తము కాకులు చింపిన ఇస్తరి లెక్క చందన అవుతుంది. మీరు వెంటనే చర్యలు తీసుకోకుంటే షెయి పార్టీ కార్యకర్తలు మొత్తం షేజారిపోతారని ఓ కార్యకర్త ఏఐసిసి ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ మేడంకు ఉత్తరం రాసిండట. ఎమ్మెల్యే యశస్విని మేడం ఇమానందిని ప్రమాణం చేసిన కాడ నుంచి కాంగ్రెస్ పార్టీలో మొత్తం కయ్యాలు సురువైనాయట. అధికారంలో ఉన్న ఎమ్మెల్యే మాట ఇనాలనా, అధికారం లేని అత్త మాట ఇనాలనో తెలియక చాలా మంది కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీని ఇడిచిపెట్టే కాడికి వచ్చిందని ఓ కార్యకర్త ఇట్లా ఉత్తరం రాసి ఆయన బాధనంతా ఏఐసిసి ఇన్ఛార్జ్ మీనాక్షి మేడంకు పంపిండట. మొత్తం కూడా అత్తపెత్తనమే ఉన్నదటనా అంటే మొత్తం ఝాన్సీ రెడ్డి మేడం జబర్దస్తే ఉన్నదట. కాంగ్రెస్ పార్టీలో కయ్యాలు కాకుండా అందరినీ కలిసికట్టుగా పనిచేసేటట్టు ప్లాన్ చేస్తున్న మీనాక్షి మేడము పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి మేడంను పిలుచుకొని క్రమశిక్షణ కింద క్లాసు తీసుకుంటుందా? అత్త ఝాన్సీ రెడ్డిని పిలుచుకొని కోడలు ఎమ్మెల్యేగా ఉన్న పాలకుర్తిలా అత్తగా నీ పెత్తనం ఏందని మందలిస్తుందా? ఎట్లా పని చేయాలనో చెప్తుందా? అంటే ఎన్ని దినాలు సాటుగా అవుతున్న కయ్యాలు ఇప్పుడు ఇట్లా బయటకు వస్తున్నాయి కాబట్టి మీనాక్షి మేడం మంచిగానే యాక్షన్ తీసుకునేటట్టు ఉన్నది అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. మహబూబాద్ వ్యవసాయ మార్కెట్ల మిర్చి రైతులను ఆఫీసర్లు ఆగం చేస్తుర్రట. గిట్టుబాటు ధర పెట్టకుండా తిప్పలు పెడుతుర్రట. అధికారులు చేస్తున్న అన్యాయాన్ని వెంటనే ఆపాలని అన్నదాతలంతా కలిసి రోడ్డెక్కి లొల్లి చేస్తుర్రు. బువ్వ పెట్టే రైతులను బాధ పెడుతున్న బుద్ధి తక్కువ అధికారులు ఎవరో వాళ్ళ కథేందో మనం కూడా అరుచుకుందాం పాండ్రి. చలో మహబూబాద్. అధికారులు ఎంత అన్యాయం చేస్తే ఇంత బాధతోని అన్నదాతలు రోడ్డెక్కుతారు చెప్పుండ్రి.
మహబూబాద్ వ్యవసాయ మార్కెట్కు మిర్చి వేసుకొచ్చి అన్నదాతలు గిట్టుబాటు ధర పెట్టుమంటే మేము పెట్టిందే గిట్టుబాటు ధర, మేము ఇస్తామన్న ధరకు ఇస్తే మిర్చి ఇయ్యండ్రి, లేకుంటే మీది మీరు తీసుకపోనరని అన్నదాతలను అధికారులు అంతా తీసేసినట్టు మాట్లాడిరట. 3-4 దినాలు అవుతున్నా కాంట కూడా పెట్టకుండా కావాలని మార్కెట్ ఆఫీసర్లు ఆలస్యం చేస్తుర్రు. ఎందుకు మమ్మల్ని తిప్పలు పెడుతున్నారని రైతులంతా మహబూబాద్ హైవే రోడ్డు మీదకి వచ్చి లొల్లి చేసిర్రు. ముచ్చటెరికైనా పోలీసులు వచ్చి అన్నదాతల లొల్లి ఆపాలని చూసినా వాళ్ళు మాకు వెంటనే న్యాయం చేయాలి, ఆరుగాలం కష్టపడి పంటలు పండిస్తే అడ్డగోలు మోసం చేస్తుర్రు. మొదలు వ్యవసాయ శాఖ ఆఫీసర్లను మార్కెట్ ఆఫీసర్లను మందలియ్యండ్రి, మాకు న్యాయం చెయ్యండ్రి, లేకుంటే ఇట్లనే రోడ్డు మీదనే కూర్చుంటామని కడుపుల బాధనంతా కాకీలకు చెప్పుకుండ్రు. అయ్యా వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సారు ఓ దిక్కు రైతులకు రైతు భరోసా పథకం పైసలు ఇస్తలేరు, యూరియా బస్తాలు ఇవ్వకుండా అట్ల తిప్పలు పెడుతురు, రైతు రుణమాఫీ పురాగా చేయలేదు. ఇప్పుడు ఇట్లా మిర్చి రైతులను కూడా మోసం చేసుడు ఏంది? రైతు ప్రభుత్వం అంటే రైతులను గోసలు ఉచ్చుకునుడు, వాళ్లకు గిట్టుబాటు ధర గట్టియకపోవుడేనా సారు? బిస్కెట్ పొడల నుంచి షాంపుల ప్యాకెట్ల దాకా తయారు చేసేటోళ్ళకేమో వాళ్ళే ధర నిర్ణయించే కానూను తెచ్చిర్రు. అదే రైతులు పండించిన ధాన్యానికి మాత్రం రైతులు ధర నిర్ణయించలేని దౌర్భాగ్యము మీ ప్రభుత్వ ఏలుబడిలో ఉన్నది. మొదలు రైతే ధర నిర్ణయించే కానూను పట్టుకొచ్చే ప్రయత్నం చెయ్యండ్రి అంటుర్రు ఏ ముచ్చటిన్నోళ్ళు. స్థానిక ఎన్నికల్లో గెలిచి ప్రజలకు సేవ చేయాలనుకునే పేదలు బీదలు కూడా సర్పంచ్ అభ్యర్థులుగా నిలబడతారు కాబట్టి అసొంటోళ్ళకు కూడా ఓట్లు వేయాలని రాసిన మ్యాటర్ ఒకటి సోషల్ మీడియాలో తిరుగుకుంటా యాదవ్ సమాజ్ అనే వాట్సాప్ గ్రూప్ దాకా పోయింది. ఆ మ్యాటర్ వెనుక మతలవేందో, అది రాసిన మనిషి మనసుల మాట ఏందో సీదా మ్యాటర్ చదువుదాం పర్రి. దయచేసి రానున్న స్థానిక ఎన్నికల ప్రజాక్షేత్రంలో నీతిగా నిజాయితీగా పనిచేసేటోళ్లకు ప్రతి ఒక్కరూ సహకరించాలి. ఈ రోజుల్లో ప్రజలకు సేవ చేయాలనుకునేవారు చాలామంది బీదస్తులు ఉన్నారు. ఆర్థిక స్తోమత లేక ఇండిపెండెంట్గా పోటీ చేస్తే ఓటమి తప్పడం లేదు. వారికి ఏ పార్టీ కానీ టికెట్ ఇవ్వాలంటే చిన్న నుంచి పెద్ద స్థాయి వరకు పార్టీ ఫండ్ అడుగుతుంది. పార్టీ ఫండ్ ఇచ్చుకోలేక ప్రజలకు సేవ చేయాలనే నాయకులకు రాజకీయం అనేది ఈరోజు అందరి ద్రాక్ష లాంటిది. ఇకనైనా ప్రజలు ఒకటి ఆలోచించండి. 3 నెలలు 6 నెలలు మీకు విందు వినోదాలు అందించి ఓటుకు నోటు ఇచ్చి రాజ్యాధికారం దక్కించుకొని తను పెట్టిన ఖర్చు దక్కించుకొనుటకు నీకు ఇచ్చిన నోటు దానికంటే ఎక్కువ కక్కించి నీపై రాజ్యాధికారం చెలాయిస్తాడు. కావున ప్రజలారా ఇకనైనా మారండి. వారిచ్చే డబ్బులతో మీ జీవితకాలము బతకరు. వారిచ్చే విందు వినోదాలు మీ జీవితాలను మార్చవు. పార్టీ ఏదైనా పాల్గొనేవాడు ఎలాంటి వాడు చూడండి. వారిని గెలిపించి వారిలో ఎలా పని చేసుకోవాలో ఆలోచించండి. దయచేసి ఇకనైనా మీ ఓటును విందుకు వినోదాలకు డబ్బులకు అమ్ముకోకండి. దయచేసి ఎవ్వరు తప్పుగా అనుకోవద్దు. ఓటును అమ్ముకున్నవాడు వేశ్య కంటే హీనుడు. సామాన్యుడికి చెడును అంతం చేసే ఒకే ఒక ఆయుధం ఓటు. జై హిందూ, జై బీసీ, జై జై బీసీ, జై బీసీ జేఏసీ అని దండాలు పెట్టిన ఎమోజీలు, షేక్ హ్యాండ్ ఇచ్చిన ఎమోజీలు పెట్టి పంపింది చూసి మొత్తం వాట్సాప్ గ్రూపులలో చదివినోళ్లే కానీ చదవనోళ్ళు లేరు. చదివినోళ్ళు చదివినట్టు ఓటును నోటుకు అమ్ముకోకుంటే బాగుండు అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. మందు తాగి మందుబాబులే అలచలు చేస్తారా? మేమేమన్నా తక్కువ తాగుతాం? మా సర్కారుకు తక్కువ ట్యాక్సీ కడుతున్నామా? మేమెందుకు హంగామా చేయొద్దు అనుకున్నారో ఏమో కానీ కొందరు మందుబామలు నోట్లే ఏలు పెడితే అంతేదాకా తప్పదాగి హైదరాబాద్ పట్టణంలో అర్ధరాత్రి తాండవమే చేసిండ్రు అనుకోరాదుండ్రి. వాళ్ళ షిగాలు ఆపేదందుకు సిటీ పోలీసుల తరం కూడా అయితలేదు. అవి చూసినరా, చుట్టుముట్టు మంది మొత్తం నిలబడితే కారు బయట నిలబడి లోపటున్నోళ్లను కనిపించకుండా నిలబడ్డ ఈమె వాళ్ళ దోస్తులతోనే గట్టిగానే దావత్ చేసుకున్నట్టున్నది. వాళ్ళ దావతు వాళ్ళు చేసుకొని నిమ్మలంగా ఇంటికి పోని, ఏ గెస్ట్ హౌస్ కన్నా పోని, వాళ్ళ లైఫ్ వాళ్ళ ఇష్టము. కాకపోతే కక్కదాగిన వీళ్ళు KPHP కాడ ముంగడబోతున్న ఓ స్కూటీని కారుతోని గుద్దిరట. నా బాధలు నాకున్నాయి, నా బండి మీద నేను బాధపడుకుంటా పోతుంటే మీరిట్లా గుద్దుడు ఏందని మందలియబోయిన అన్న మీదికే మరలబడ్డారట. చుట్టుముట్టు ఉన్నోళ్ళంతా అడిగి చేరి చూస్తే ఏమున్నది, కార్లనే మందుతోని మస్తు హంగామా నడుస్తున్నది మహిళలది. బీర్ల టిన్నులు పెట్టుకొని గిలాసలా పోసుకొని తాగుకుంటూనే డ్రైవింగ్ చేస్తుర్రా అని ఆడున్నోళ్ళంతా వాళ్ళను కిందికి దింపి పోలీసులను పిలిచి ఇట్లా పైపు పెట్టి పరీక్షలు కూడా చేపించిరట. ఆడోళ్ళు అర్ధరాత్రి రోడ్డు మీద నడిచిన రోజే స్వాతంత్రం వచ్చినట్టు అని అప్పట్లో గాంధీ తాత అన్నాడు. కానీ ఇప్పుడు హైదరాబాద్ పట్టణంలోనే మగవాళ్ళు మందు తాగుకుంటా మొగోళ్ళ బండ్లనే రాత్రి గుద్దేంత రామసక్కని స్వాతంత్రం వచ్చినట్టున్నది కదా. మహిళలు అన్ని రంగాల్లో ముంగడికి పోతుర్రంటే ఏమో అనుకున్నాం కానీ మందు తాగుట్లా కూడా మంచిగానే ముంగడికి పోయి పోలీసు కేసుల్లో ఇరుకుతుండ్రు కదా అంటుర్రు ఏ ముచ్చటిన్నోళ్ళు. సినిమాల పాటలు పాడే సింగర్ కల్పన మేడం వల్ల భర్త చేయంగానే నిద్రగోళీలు మింగి బలిమీడికి జీవి తీసుకొని చూసిందని మొన్నటి సంది తిరగబట్టే వీడియోలు ఇంటర్నెట్లో మరగ దింపుతున్నారు కదా చాలా మంది. అసలు ముచ్చట ఏంటంటే కమ్మని కుతికతోని పాటలు పాడే ఆమెనే వాళ్ళ కుటుంబంలో ఏం జరుగుతుందో అరుచుకొని మనం కూడా పానం ఎట్లుందని మందలి చూద్దాం పాండి. అమ్మా కల్పన గారు చెప్పుండ్రి అమ్మా మీ చరిత్ర. నమస్కారం, నేను మీ కల్పన రాఘవేందర్ని. న్యూస్ లో మీడియాలో నా గురించి, నా భర్త గురించి ఒక తప్పైన ఒక విషయం సర్క్యులేట్ అవుతుంది. దాని మీద ఒక క్లారిటీ ఇవ్వడానికి ఈ వీడియో నేను చేస్తున్నానండి. మంచి పని చేసిర్రు, చెప్పుండ్రి, ఇక ఆలస్యం ఎందుకు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ హావ్ టు సే
ఐఎమ్ 45 years ఓల్డ్. ఈ ఏజ్ లో నేను పిహెచ్డి చేస్తున్నాను, ఎల్ఎల్బి చదువుకుంటున్నాను. అన్ని మా హస్బెండ్ ఎంకరేజ్మెంట్ వల్ల. మరి ఎందుకు మేడం మీరు నిద్రగోళీలు మింగిర్రు? ఆ ముచ్చట కూడా చెప్పుర్రి. 2 different kinds of concerts. ఇవి అన్ని స్ట్రెస్ వల్ల నాకు అసలు నిద్ర పడట్లేదు. చాలా సంవత్సరాలు నిద్ర రాకుండా కష్టపడుతున్నాను. సో డాక్టర్ దగ్గర ఇన్సోమ్నియా ఇష్యూస్ కి ట్రీట్మెంట్ తీసుకునేటప్పుడు నాకు కొన్ని ప్రిస్క్రిప్షన్ ఇచ్చారు. ఆ ప్రిస్క్రిప్షన్ లో ఉన్న మెడిసిన్ ఆ పర్టికులర్ డే డోసేజ్ కొంచెం ఎక్కువ తీసుకున్నాను కాబట్టి స్పృహ తప్పి అన్కాన్షియస్ పొజిషన్ కి స్టేట్ కి వెళ్ళిపోయాను. ఇన్నరా కల్పన మేడం పెరిమిటే ఏదో చేసిండు. అప్పట్లో మేడం ఎట్లుండే ఇప్పుడు ఎట్లయిపోయింది అని నిన్న మొన్నటి దాకా లేని పోనీ రాసుకుంటా మేడం మీద పుకార్లు పుట్టించిర్రట. ముచ్చట మొత్తం ఇప్పుడు కల్పన మేడం క్లారిటీ ఇచ్చింది. మేడం మాట్లాడకుంటే ఈ కయ్యాన్ని ఇంకింత దూరం తీసుకుపోయేటంలో ఏమో. అమ్మా కల్పన మేడము నరం లేని నాలుకే నానా రకాలుగా మాట్లాడుతుంది. అవేం పట్టించుకోకుర్రి. డాక్టర్లు రాసిచ్చిన సూదులు మందులు మంచిగా వాడుర్రి, పానం మంచిగా కాపాడుకొని ఇంకిన్ని పాటలు వాడుండ్రి అంటుండ్రు ఈ ముచ్చటిన్న కల్పన మేడము అభిమానులు. ఇగో ఇవి ఎలా తెచ్చిన ముచ్చట ఎట్లున్నాయి అసలు నెలే. ఎస్ఎస్సీ డిజిటల్ బాగా సబ్స్క్రైబ్ చేస్తారు, బాగా కమెంట్ చేస్తారు, బాగా లైకులు చేస్తారు, బాగా షేర్లు చేస్తారు. ఇట్లనే ఆదరించారు. ఇక్కడ ముచ్చలు తెచ్చి మీకు వినిపిస్తూనే ఉంటా. మరి సెలవు, శనార్థి, దండం, పబ్బతి ఇంకేమన్నా ఉంటే అన్ని.